చెరపకురా చెడేవు అంటారు. షేక్ హసీనాను గద్దె దించడానికి సెయింట్ మార్టిన్ ఐలాండ్ నొక్కేయడం కోసం అమెరికాకి సంబంధించినటువంటి సోరోస్ వాళ్ళ ఆధ్వర్యంలో సహకరించినటువంటి వాళ్ళ పుణ్యమా అని చెప్పేసి బంగ్లాదేశ్ నుండి షేక్ హసీనా పారిపోయి భారత్కు వస్తే ఆ తర్వాతన అక్కడ యూనస్ ప్రభుత్వం వచ్చి నడుపుతూ ఉంటే ఆ యూనస్ ప్రభుత్వం ఎలా అధికారంలోకి వచ్చింది? విద్యార్థులు రిజర్వేషన్లకు వ్యతిరేకంగా చేసిన ఉద్యమం. ఏ రిజర్వేషన్లకు వ్యతిరేకంగా? బంగ్లాదేశ్ పుట్టినప్పుడు 70లో పుట్టినటువంటి సందర్భంలో ఆ 71లో ఎవరైతే స్వతంత్ర సమరం కోసం పోరాడారో వాళ్ళ పిల్లలకి వాళ్ళ నెక్స్ట్ మూడవ తరానికి కూడా ఉద్యోగాలు ఇస్తాము, ఉపాధి అవకాశాలు ఇస్తామంటే దానికి వ్యతిరేకంగా పోరాడితే అది కూడా ఆవిడ ఒప్పుకోలేదు. కానీ కోర్టు ఆదేశాల మేరకు చేస్తాననేటప్పటికీ ఆమెకు వ్యతిరేకంగా ఉద్యమం చేశారు. ఆమె నేను క్యాన్సిల్ చేశానన్నా సరే దాన్ని అడ్డుపెట్టి వాళ్ళని ముందు పెట్టేసి రచ్చంత చేయించింది యూనస్ బ్యాచ్. ఇప్పుడు అక్కడ ఈ యూనస్ బ్యాచ్ మీద అంటే రోజు పోయే కొద్దీ క్రమంగా అసలు విద్యార్థుల అంశం పక్కెళ్ళిపోయింది, యూనస్ వాళ్ళ అంశం పక్కెళ్ళిపోయింది. క్రమంగా మత తీవ్రవాదుల చేతుల్లోకి దేశం వెళ్ళిపోయి మత తీవ్రవాదులు, జైల్లో ఉన్న తీవ్రవాదులు అందరూ బయటికి తీసుకురావడం, వాళ్ళేమో అరాచక శక్తులుగా మారడం, పాకిస్తాన్ తొత్తులుగా మారడం, క్రమంగా పాకిస్తాన్ చెప్పు చేతలో బంగ్లాదేశ్ వెళ్తున్నటువంటి వేళ ప్రజా తిరుగుబాటు ప్రారంభమైంది. ఇప్పుడు బర్మాలో ఎట్లయితే అరకన్ ఆర్మీ లాంటిది తయారవుతుందో అక్కడ కూడా మరి అట్లా తయారవుతుందని తెలియదు. యూనస్ అలాగే వాళ్ళ ఫ్రాడ్ స్టూడెంట్ లీడర్స్ ఎఫ్ఎస్ఎల్కి సంబంధించినటువంటి వాళ్ళ మీద ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఢాకాలో తిరుగుబాటు చేశారు. వాళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళ మీద దాడులు చేసినటువంటి సంఘటనలు కుల్నా ప్రాంతంలో చోటు చేసుకుంది. తద్వారా క్రమంగా ప్రజా తిరుగుబాటు అన్నటువంటిది ఇప్పుడున్న ప్రభుత్వం మీద, యూనస్ ప్రభుత్వం మీదన తనకు అనుకూలంగా వ్యవహరిస్తున్నటువంటి విద్యార్థి నాయకుల మీదన ప్రారంభమైంది.